ఏపీలో జరుగుతున్న పరిణామాలతో వైసీపీ ఒంటరి పక్షిలా మిగిలిపోయింది. అయ్యో పాపమంటూ జగన్ కి అండగా నిలిచేవారే కరువయ్యారు. ఇప్పుడు లడ్డూ వివాదం వైసీపీ మెడకు చుట్టుకోవడంతో ఏం మాట్లాడలేకపోతుంది జగన్ టీం. దీంతో కామ్రేడ్ల వైపు వైసీపీ చూస్తుంది. న్యాయం కోసం పోరుబాట పట్టాలంటే ఎర్ర జెండా అండ తప్పదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ జగన్ కామ్రేడ్లతో కలిసి నడుస్తారా? కామ్రేడ్లు జగన్ కి ఎలాంటి కండిషన్లు పెట్టబోతున్నారు? ఏపీలో వైసీపీ ఫ్యూచర్ ఏంటి? ఒంటరి పోరాటం చేస్తున్న వైసీపీని వీడుతున్న నమ్ముకున్న నేతలు, జగన్ కి దెబ్బ కొట్టేలా బాబు రాజకీయ వ్యూహాలు, వైసీపీని షేక్ చేసిన శ్రీవారి లడ్డూ వివాదం, కూటమి నేతలపై కామ్రేడ్ల ఫైట్, తప్పు జరిగితే విచారణ జరిపించాలని డిమాండ్. పోరాటాలు చేయాలంటే వైసీపీ కామ్రేడ్ల సపోర్టు తప్పదా? ఏపీలో వైసీపీ ఒంటరి పక్షిలా మిగిలిపోయింది. ఒంటరి పోరాటం చేస్తున్న వైసీపీకి ఇప్పుడు అంతా ప్రతికూలతే కనిపిస్తుంది. ఏ ఒక్కరూ మొర ఆలకించని పరిస్థితి. దానికి తోడు బలమైన కూటమి ప్రభుత్వం ఉండనే ఉంది. అలాగని కేంద్రంలోకి వెళదామంటే అక్కడ వారిదే అధికారం. ఇక్కడ చిత్రమేంటి అంటే సొంత వారే పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. మరొక వైపు అపర చాణిక్యుడు చంద్రబాబు వేస్తున్న బాణాలు, సంధిస్తున్న అస్త్రాలు తట్టుకోవడం కష్ట సాధ్యమని అర్థమవుతుందంటున్నారు. వైసీపీ ఓడి కేవలం 3 నెలలు గడిచింది. కానీ ఇంతలోనే వైసీపీ ప్రతిష్ట పాతాళానికి దిగజారేలా బాబు పదునైన వ్యూహాలతో కొట్టిన చోట కొట్టకుండానే భారీగానే దెబ్బ కొడుతున్నారు. చంద్రబాబు ఏ విధంగా చూసినా 2014 నాటి పాత సీఎం అయితే కాదు. అప్పట్లో ఆయన జగన్ని లైట్ తీసుకున్నారు. కానీ 2019 ఓటమి తర్వాత ఆ స్కోప్ అయితే అసలు ఇవ్వదలుచుకోలేదు. జగన్ని ఏ విధంగానూ రాజకీయంగానూ తేవనీయకూడదని ఆయన ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణమే నిర్ణయించుకున్నట్లుగా అర్థమవుతోంది. ఇప్పుడు సర్వపాపాలకు జగన్ని అంటకడుతున్నారు చంద్రబాబు. సమాజంలోని వివిధ సెక్షన్లలో వైసీపీ మీద సానుభూతి పోయే విధంగా చేస్తున్నారు. వివిధ రంగాల్లో శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ ఏపీని సర్వనాశనం చేసిన భూతం జగన్ అంటున్నారు చంద్రబాబు. ఆయన రాజకీయంగా ఉండకూడదని ఓపెన్గానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంతకాలం ఒంటరి పోరాటమని కూడా ఉంది. ఇక శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్నది వైసీపీని షేక్ చేసిన అంశం. దీని నుంచి బయటపడే మార్గం లేక ఉక్కిరిబిక్కిరవుతుంది వైసీపీ పార్టీ. ఈ సమయంలో వైసీపీకి మద్దతుగా నిలిచే పార్టీలు ఏ ఒక్కటి లేవు. అయితే కామ్రేడ్స్ మాత్రమే కొంత ఊరటనిచ్చేలా తీరును కనపరుస్తున్నాయి. సిపిఎం అయితే ఈ విషయంలో బాహాటంగానే కూటమి నేతల మీద ఫైర్ అవుతోంది. తప్పు జరిగితే విచారణ జరిపించాలని, దీనిని వేరే విధంగా వాడుకోవడం ఏంటని కూడా అంటుంది. లడ్డూల పేరుతో రాజకీయం సరికాదు అని సిపిఎం పొలిట్ బ్యూరో మెంబర్ బివి రాఘవులు వెల్లడిస్తున్నారు. ఈ అంశాన్ని కులం మతం వంటి వాటికి ఆపాదించి లౌకిక తత్వాన్ని దెబ్బతీయరాదని కూడా ప్రభుత్వానికి సూచిస్తున్నారు. మరొక వైపు వైసీపీ నేతల కూటముల సంగతి పక్కన పెట్టి ఏపీలో పోరాటాలు గట్టిగా చేయాలంటే కమ్యూనిస్టులతో కలిసి ముందుకు పోవాలని చాలా కాలంగా చెబుతూ వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. గతం ఎలా ఉన్నా ఇప్పుడు వాస్తవాలు వైసీపీ అధినాయకత్వానికి అవగతమవుతున్నాయని అంటున్నారు. అధినాయకుడు మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయటం, దాంతోపాటు కార్నర్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే ఏపీలో లౌకికవాదం అనే దాన్ని పెద్ద గొంతుకుతో వినిపించే కామ్రేడ్స్తో ఉంటేనే సేఫ్ అన్నమాట వైసీపీలో ఇప్పుడు వినిపిస్తోంది.
మరి ఈ విషయంలో వైసీపీ హైకమాండ్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా కామ్రేడ్స్తో కలిసి నడిస్తే మాత్రం వైసీపీ ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ పదునెక్కుతాయన్నది అప్పుడే గట్టిగా ఏపీలో నిలబడగలని అంటున్నారు. ఇక కామ్రేడ్స్తో కలిస్తే ఫ్యూచర్లో ఇండియా కూటమిలో కూడా చేరే అంశం ఆప్షన్గానే ఉండవచ్చు అన్న మాట కూడా వినిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.